అండ్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఒకటి ఏదైనా గుర్తున్న ఇన్సిడెంట్స్ మంచిగా చెప్పండి. అక్కడ నుంచి ఇలా ఎందుకు టర్న్ అవ్వాల్సి వచ్చింది, అప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, డిపార్ట్మెంట్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము. ఏదైతే 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఉందో ఆంధ్రలోనే SRN బీజీనగర్ కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో నేను డిగ్రీ జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే వెళ్ళగానే అక్కడ స్టూడెంట్ లీడర్ అసోసియేషన్ ఉంది కదా, ఇవి లీడర్ స్టూడెంట్ వాటి ఏమంటారు, SFI PDS ఇది ఉంటాయి కదా ఆర్గనైజేషన్స్, వాళ్ళు బాగా డామినేటింగ్ ఉంటారు అక్కడ అప్పట్లో. ఇప్పుడు అవన్నీ లేవు కానీ కాలేజెస్లో అప్పుడు బాగుండేవి. వాళ్ళు ఏదో సమస్య మీద మేము ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తే బాగా గొడవలు అవుతున్నాయి కాలేజ్కి, వెళ్ళొద్దు అన్నారు. లోపలికి వెళ్ళకుండా ఇంటికి వచ్చేసాం. తర్వాత నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. కట్ చేస్తే అదే కాలేజీలో 2 స్టూడెంట్ ఆర్గనైజేషన్ కొట్టుకొని తలలు పగలు కొట్టుకొని అదే స్టేషన్కి వచ్చారు. నేను ఎవరో వాళ్ళకి తెలియదు. వాళ్ళు అక్కడ కూర్చోన్నారు, పేర్లు టైప్ కొట్టాలి, నేనే టైపిస్ట్. ఆయన చెప్పిన వాళ్ళు కొడుతుండే టైపులు కొడుతున్నా నన్ను చూస్తున్నారు. పాప సార్ వద్దు సార్ అని ఏదో టైప్ చేసాం. కోర్టుకు పంపిస్తాం అని చెప్పేసి ఆర్డర్స్ పంపించేసాం. వాళ్ళని ఏదో రిమాండ్ మీద దీని మీద మామూలు వదిలేశారు. నెక్స్ట్ డే మళ్ళీ కాలేజ్కి వెళ్ళాం. మామూలు అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత 1 గంట తర్వాత లాక్లు వేస్తారు, ఎప్పుడు బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదని చెప్పి తాళాలు వేసేస్తున్నారు. నేను నా ఫ్రెండ్స్ అందరు, నేను అసలు ఎప్పుడు లీడర్షిప్ కోరుకోను కానీ ఆటోమేటిక్గా నలుగురిలో వెళ్ళగానే ఆ నలుగురు డిసైడ్ అయిపోతారు ఈ లీడర్ అని, నన్ను ముందు పెడేస్తారు అనమాట. అట్లా అన్న అని దగ్గర అయిపోతారు. అట్లా ఉండేది. నా ఫ్రెండ్స్ అందరూ ఫీల్ అవుతున్నారు. అప్పుడు 2-3 అమ్మాయిలు ఉన్నారు. ఇంకా ఈ లవ్ స్టార్ట్ అవ్వలేదు అది. అందులో ఒక అమ్మాయి, ఇంకొక అమ్మాయి, మేము అందరూ ఇసుకలో కూర్చొని మాట్లాడుకోవడం ఇట్లా చేస్తున్నాం. తర్వాత లోపల క్లాస్కి వెళ్తే క్లాస్ లేదని పల్లెమన్నప్పుడు బయటికి వెళ్ళినట్లు ఎవరిని, అన్ని గేట్లు క్లోజ్ చేస్తున్నారు ఈ బేస్. అక్కడికి నేను వెళ్ళాను. నేను బ్రదర్ అన్నాను, ఓపెన్ చేయండి మేము వెళ్ళిపోతాం, ఎవ్వడు వెళ్ళడానికి వెళ్ళలేదన్నాను. బ్రదర్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ అపాయింట్ చేస్తాను అని మాట్లాడుతుండగా నిన్న దెబ్బ తగిలి కట్టుకుని అతను వచ్చిండు. సార్ మీరు ఇక్కడ సార్ అని చెప్పేసి వదిలేసాను నన్ను. మా ఫ్రెండ్స్ అందరూ ఓ హీరోలో చూసారు. నాకు కూడా ఏంట్రా నువ్వు అప్పుడే స్టూడెంట్ లీడర్ వాళ్ళు వదిలేసారు ఏంట్రా అని చెప్పేసి. సో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆ కాలేజీలో కూడా చాలా ఫ్రీగా ఉండేది నా లైఫ్. ఈవెన్ ఖమ్మంలో నేను ఉన్నన్ని రోజులు కూడా నాకేంటంటే ఎక్కడికి వెళ్ళినా డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి కొంచెం అప్పట్లో ఎక్కువ భయం ఉండేది. ఇప్పుడు పెద్దగా భయపడరు కానీ పోలీసులకు జనాలు. అప్పట్లో పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా, హోంగార్డ్ అయినా సరే చాలా భయపడేవాడు. నేను కూడా కొంచెం అప్పుడు జాబ్ వచ్చిన కొత్తలో కొంచెం అంకుశం సినిమా చూసి కొంచెం ఆ కర్ర తీసుకొని వెళ్ళిపోయి సెంటర్లో నిలబడ్డంలో పొడ కొట్టేసి అలా వచ్చాడు అనమాట. జీప్ మీద వెళ్తూ కొట్టడం ఇలా చేసేవాళ్ళు. ఇప్పుడు అదే డిపార్ట్మెంట్లో ఉంటే ఇప్పుడు ఏ పొజిషన్లో ఉండేవాళ్ళు? డెఫినెట్గా చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళాను. ఎందుకంటే నేను అప్పటికే ఎస్ఐ రిటర్న్ టెస్ట్ రాశానండి. నేను స్పోర్ట్స్లో క్యాప్టెన్గా ఉండేవాడిని. స్పోర్ట్స్ అన్నింటిలో ఫస్ట్ కాలేజీలో చాలా యాక్టివ్ ఉండేవాడిని. అండ్ స్టడీస్లో కొంచెం పూర్ కానీ మిగతా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఎప్పుడు టాప్. సో ఇది అనుకొని వచ్చిన ఇండస్ట్రీ కాదు యాక్చువల్గా, కాదు సినిమా ఇండస్ట్రీ. అది చెప్పాను కదా, మా లవ్ తప్పించడానికని వాళ్ళు పంపించడము. నేను కూడా ఉస్మానియాలో ఒక పీజీ చేయాలని కోరుకుండేది. అది ఈజీగా సీట్ ఎందులో వస్తుందని చూస్తే ఎకనామిక్స్తో పాటు ఇది రాశాను. ఇది భానుకరణ నా ఫ్రెండ్ రాయిస్తే రాశాను, ఇది ఈజీగా వస్తుందిరా అంటే ఇది వచ్చింది నిజంగానే. చాలా జాయిన్ అయిపోయాను. ఇట్లా అన్ని రకాలుగా ఇలా లీడ్ అయిపోయాను. సినిమాలలో అంత రాణింపు ఉండకపోవడానికి కారణం ఏంటి ఇప్పటివరకు? ఏమో బ్రదర్, నేను ఎప్పుడు శోధించలేదు దాన్ని ఎందుకో. బట్ నేను కూడా ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే ఇంత పేరు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు కూడా వాళ్ళతో ఎప్పుడు వర్క్ చేయకపోయినా ఎవరైనా చూస్తే గుర్తుపడితే ప్రభాకర్ బాగున్నావా అని అంత పలకరించే అంత గుర్తింపు దేవుడు ఇచ్చాడు. అంటే యాహూ ప్రభాకర్, ఈటీవీ ప్రభాకర్, టెలివిజన్ ద్వారా అందరి ఇంట్లోకి అంత ఉన్నా కూడా ఆ సినిమా వాళ్ళు ఎందుకు పిలవరు? బాగా చేస్తాడని తెలుసు, ఎన్నో 100 అవార్డులు తీసుకున్నాము.